ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేదు, నా ద్వారా తప్ప ఎవరును మోక్షాన్ని స్వతంత్రించుకోలేరని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన గృహానికి రావటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చును. కానీ పరలోక రాజ్యానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. మోక్షానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారు, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడండి. నేడు అనబడిన సమయం ఉండగానే యేసు చెంతకు చేరండి. యేసునందు సర్వ మానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి యేసుక్రీస్తునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.